హలో హాలీవుడ్ మూవీ లవర్స్. విభిన్న శైలి ఆలోచనలు కలిగిన ప్రముఖ హాలీవుడ్ మూవీ డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో 2012 జూన్ 8వ తేదీన 13 కోట్ల యుఎస్ డాలర్ల వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద 40.34 కోట్ల యుఎస్ డాలర్లను సాధించిన సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా ప్రొమేథియస్. అసలు మనిషి ఎవడు, ఎక్కడ నుండి వచ్చాడు, మనిషి కర్తవ్యం ఏమిటి, మరణించాక ఎక్కడికి వెళ్తాడు, మనిషి పుట్టుకకు కారణం దైవమా లేక మన పూర్వీకులా అనే కోణంలో మానవ జాతి మూలానికి ఒక క్లూ కనుగొనబడిన తర్వాత అన్వేషకులు విశ్వం యొక్క చీకటి మూలాలకు పంపబడతారు. ఈ కోణంలో భరించలేని దానిని కనుగొన్నప్పుడు వారి భిన్నమైన అంచనాలు వారిపై ఎలా విరుచుకుపడ్డాయో అనేదే ఈ కథ ఇతివృత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ మనిషి సృష్టి రహస్యపు మూలాలకు వెళ్లే ముందు మా ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే మా ప్రతి మూవీ అప్డేట్ నేరుగా మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సినిమాను అర్థం చేసుకున్నటకు 1కి 2 మెదళ్ళు అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇక మానవ జాతి అన్వేషణకై విశ్వం యొక్క చీకటి మూలాలకు వెళదామా? ఇక కథలోకి వెళితే ఒకానొక గ్రహం మీద ఒక నీరు పారే కొండ వద్ద పూర్వపు మనుషులలో ఒకడైన మంచి బలిష్టమైన దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తి ఆ నదీ పరివాహక కొండ చర్యల వద్దకు వచ్చి అతని చేతిలోని గిన్నెలో ఉన్న ద్రవరూప ఖనిజాన్ని త్రాగుతాడు. అంతే, ఒక్కసారిగా అతని దేహంలోని నరం చిట్లి రక్తం ఇంకిపోయి చివరికి డిఎన్ఏ శృంఖలాలతో సహా విరిగిపోయి అక్కడే బూడిదగా మారి ఆఖరికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి నీటిలో కలిసిపోతాడు. సీన్ కట్ చేస్తే 2089వ సంవత్సరం స్కాట్లాండ్ లోని స్కై దీవిలో ఒక కొండ ప్రాంతం వద్ద డాక్టర్ చార్లీ మరియు అతని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మానవ సృష్టికర్త ఎవరు అని శోధించే క్రమంలో ఆ కొండ గుహ లోపలి గోడలపై కొంతమంది మనుషులు వారు ఆకాశంలో చూపే నక్షత్రాల మాదిరి సంకేతాలను చార్లీ బృందం కనుగొంటారు. ఇక 4 సంవత్సరాల తర్వాత 2093వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన భూమి నుండి 3.27 × 10⁻14 కిలోమీటర్ల దూరాన స్పేస్ లో అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రయోగ నౌక ఒకటి ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ నౌక పేరే ప్రొమేథియస్. అందులోని సిబ్బంది 17 మంది మరియు ఆ నౌక చేరాల్సిన గమ్యం తెలియదు. అలా ప్రొమేథియస్ అంతరిక్ష ప్రయోగ నౌకలో డేవిడ్ అనే రోబోటిక్ హ్యూమన్ మరమనిషి ఉంటాడు. ఇతనికి చావు అనేది ఉండదు, అలాగే భావోద్వేగం కూడా ఉండదు. చూడడానికి అచ్చం మనిషిలాగే ఉన్నా మనిషి దగ్గర ఉన్నది డేవిడ్ దగ్గర లేనిది ఆత్మ ఒక్కటే. ఈ క్రమంలో డేవిడ్ డాక్టర్ ఎలిజబెత్ షాను న్యూరోవైజర్ చేస్తాడు. ఒక ప్రత్యేక వాక్యూమ్ ఛాంబర్ లో డేవిడ్ ఆ డాక్టర్ యొక్క చిన్నతనంలోకి వెళ్లి తన తండ్రితో మాట్లాడిన కొన్ని సంభాషణలు సైతం వింటాడు. ముందే చెప్పానుగా, డేవిడ్ ఒక మరమనిషి. ఇతనికి గతంలో జరిగిన సంఘటనలను అక్కడికి సైతం వెళ్లి నెమరు వేసే గుణం కూడా ఉంటుంది. ఇక ప్రొమేథియస్ నౌక అన్ని రకాల ఆధునిక సాంకేతికతను కలిగి ఉంటుంది. మెడికల్ రూమ్, స్లీపింగ్ ఛాంబర్స్, ఇంకా అధునాతన ఆయుధాలు, వాహనాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో డేవిడ్ అన్ని రకాల భాషలను, లిపిలను కూడా నేర్చుకుని ఉంటాడు. అలా ప్రొమేథియస్ స్పేస్ లో కొంత దూరం ప్రయాణించాక వార్నింగ్ సైరన్ ఒకటి వినిపిస్తుంది. మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకున్నామని చెప్తుంది. అంతలో డేవిడ్ ఒక స్లీపింగ్ ఛాంబర్ రూమ్ లోకి వెళ్లి చూడగా ఆమె అప్పటికే నిద్రలోంచి లేచి బాడీ వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. ఆమె పేరు మెరిడెత్ విస్కర్స్. ఆమె లేచి మేము సుదీర్ఘ నిద్రలోకి వెళ్లి ఎంతకాలం అయిందని అడుగుతుంది డేవిడ్ ని. అందుకు డేవిడ్ సరిగ్గా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల 36 గంటల 15 నిమిషాలు అని ఖచ్చితమైన సమయాన్ని చెప్తాడు. ఎందుకంటే అతనొక రోబోట్. ఇక అసలు విషయానికి వస్తే మనిషిని ఎవరు సృష్టించారో తెలుసుకునే క్రమంలో విస్కర్స్ తండ్రి అయిన పీటర్ వీలెన్ కొంతమందిని ఎంపిక చేసి మానవ జాతి పుట్టుకకు సంబంధించిన సృష్టికర్తను కనుగొనేందుకు తన జీవితాన్ని సైతం ధారబోసి ఈ ప్రొమేథియస్ అంతరిక్ష ప్రయోగ నౌకలోకి సుదీర్ఘ నిద్రలోకి పోనిచ్చి ఒక పర్టికులర్ గ్రహానికి చేరుకుంటారు. ఈ క్రమంలో పీటర్ విజువల్ హాలోజినేషన్ లో మాట్లాడి అందరికీ పరిచయమై ఎంపిక కాబడ్డ సభ్యులందరిలో 2 డాక్టర్లను పిలిచి
ఇక వీరు మీతో ఏమి చేయాలో చెప్తారు అని చెప్పి ఈ వార్త మీరందరూ వినేసరికి నేను బహుశా ప్రాణాలతో ఉండను అంటూ విజువల్ హాలోజినేషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రొమేథియస్లో ఎంపిక కాబడ్డ సభ్యులను ఒకసారి పరిచయం చేసుకుందాం. చార్లీ హోలోవే, ఇతనొక డాక్టర్, పైగా మానవ పరిణామ క్రమంపై అనేక పరిశోధనలు చేసి ఉంటాడు. అంతేగాక స్కాట్లాండ్లోని స్కై దీవిలో విస్తృత పరిశోధనలలో ప్రధాన వ్యక్తి. డాక్టర్ ఎలిజబెత్ షా, ఈమె కూడా ఒక డాక్టర్, పైగా శాస్త్రవేత్త కూడా. అంతేగాక చార్లీ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఈమెనే ఈ కథలో ప్రధాన పాత్రధారి. మెరిడెత్ విస్కర్స్, ఈమె ప్రొమేథియస్ నౌక మెయింటెనెన్స్ చూస్తూ ఉంటుంది. ఇంకా పీటర్ వీలేన్ కూతురు కూడా. జానెక్, ఇతను ప్రొమేథియస్ అంతరిక్ష ప్రయోగ నౌకకు చెందిన ప్రధాన పైలట్. ఫీఫీల్డ్, ఇతనొక ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఫోర్డ్, ఈమె కూడా ఈ నౌకలో ఒక డాక్టర్. మిల్బోన్, ఇతనొక బయాలజిస్ట్. రావెల్ మరియు ఛాన్స్, వీరిద్దరూ జానెక్కు చెందిన అసిస్టెంట్ పైలట్లు. ఇక చివరిగా డేవిడ్, ఇతనొక రోబోటిక్ హ్యూమన్. ఇతనే ఈ కథలో సూత్రధారి. ఇతనికి మరణం రాదు, ముసలితనం రాదు, పైగా భావోద్వేగాలు అసలే ఉండవు, ఎందుకంటే ఇతనొక రోబో. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వెళ్దాం. ప్రొమేథియస్ నౌక యజమాని పీటర్ వీలేన్ మానవ జాతి పుట్టుక అన్వేషణలో భాగంగా ఇద్దరిని పరిచయం చేసి అలా హాలోజిన్ విజువల్లో అదృశ్యమవుతాడు. ఆ ఇద్దరు ఎవరంటే డాక్టర్ షా ఎలిజబెత్ మరియు డాక్టర్ చార్లీ హోలోవే. ఇక డాక్టర్ చార్లీ అతని చేతిలోని ఒక రూబిక్స్ను నేలపై క్రిందకు ఉంచి ప్రెస్ చేయగానే అందులో వారు కనిపెట్టిన 7 రకాల పురాతత్వ పరిశోధన ఛాయాచిత్రాలను చూపుతాడు. ఆ 7 రకాలైన ఈజిప్షియన్, మయాన్, సుమేరియన్, బాబిలోనియన్, హవాయియన్ ఇంకా మెసపటోనియన్ ఛాయాచిత్రాలను చూపి అందులో భాగంగా 35,000 సంవత్సరాల పూర్వపు పురాతన ఛాయాచిత్రమైన స్కాట్లాండ్లోని ఐల్ ఆఫ్ స్కై దీవిలో వారు కనుగొన్నామని చెప్తారు. అయితే ఇవన్నీ ప్రాచీన నాగరికతకు చిహ్నాలని, వీటి మధ్య కొన్ని శతాబ్దాల అంతరం ఉందని, వీళ్ళెవరికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ఈ నాగరికతలన్నీ నక్షత్రపు గుర్తులున్న ఒక బ్రహ్మాండపు ప్రతిమను ప్రార్థించేవారని, ఇందులో ఉన్న ఒక్కొక్క చిత్రాన్ని చూస్తుంటే అర్థమవుతుందని, అందులో భాగంగా డాక్టర్ చార్లీ మరియు షాలు భూమికి దూరంగా నక్షత్ర మండలాన్ని కనుగొన్నారని, అందులో భూమి వలె సూర్యచంద్రులు కూడా ఉన్నారని, అక్కడ జీవించడానికి అనువుగా ఉంటుందని, ఇప్పుడు మనం సరిగ్గా ఆ గ్రహంపైనే ఉన్నామని మిగిలిన నౌకలోని సభ్యులందరికీ చెప్తారు. అందుకు ఫైఫీల్డ్ చార్లీ బృందానికి ఎదురు ప్రశ్నించగా అప్పుడు డాక్టర్ షా ఆ గ్రహంపై నుండి ఆహ్వానం వచ్చిందని, ఆ ఆహ్వానాన్ని మనిషిని సృష్టించిన వారే పంపారని, వారిని మేము ఇంజనీర్స్ అంటాము అని అనగానే దాంతో ఫైఫీల్డ్ మిగతా సభ్యులు ఒక్కసారిగా నవ్వుతారు. ఆ సమయంలో మిల్ బోన్ కూడా డార్విన్ సిద్ధాంతానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారే అంటాడు. అందుకు డాక్టర్ షా మేము దీనిని నిజమని నమ్ముతున్నామని, అందుకే ఇంతవరకు వచ్చామని వారితో అంటుంది. అప్పుడు డేవిడ్ కు ఏదో అర్థమవుతున్నట్లు లోతుగా ఆలోచిస్తుంటాడు. ఇక ఆ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు డాక్టర్ షా బైపాస్ సర్జరీని కూడా అవలీలగా చేసే ఒక పాలిన్ మెట్పాల్ ను చూసి ఇలాంటివి ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయని చార్లీతో అంటుంది. అంతలోనే విస్కర్స్ అక్కడకు వచ్చి ఆ డాక్టర్స్ తో ఇలా అంటుంది, మీరు ఇందాక ఇంజనీర్స్ అన్నది ఉత్త గోడల మీద రంగు గీతలు గీసుకునే వారని, ఒకవేళ మీరు చెప్పినట్లు నిజమై ఆ ఇంజనీర్స్ మీకు కనిపించినా మీరు మాత్రం వారితో మాట్లాడకూడదని, కేవలం చూసి నాకు రిపోర్ట్ మాత్రమే చేయాలని డాక్టర్స్ తో అంటుంది. మీరు చెప్పినట్లు మేము ఎందుకు వినాలి అని డాక్టర్ షా అడగగానే అందుకు విస్కర్స్, ఎందుకంటే వేలాండ్ దృష్టిలో మీరు నమ్మకస్తులని, అంతేగాక మా కంపెనీ ప్రొమేథియస్ మీద $1 ట్రిలియన్ ఖర్చు పెట్టిందని, అందుకే మీరు మా మాట వినాలని హెచ్చరిస్తుంది. అంతలో జానెక్ డాక్టర్స్ తో మీరు చెప్పిన నక్షత్ర మండలానికి చేరుకున్నామని నౌకను క్రిందికి దింపుతాడు. ఆ పరిసరాల్లో CO2 2% ఎక్కువగా ఉండడం వలన నౌకలోని 6 సభ్యులు డేవిడ్ తో సహా ఎగ్జాస్టర్ పైప్లు కలిగిన సూట్ మరియు హెల్మెట్ ను ధరించి నౌక నుండి బయటకు దిగుతారు. అప్పుడు దగ్గరలోనే వారికి కనిపించిన లోయ వద్దకు ప్రొమేథియస్ నౌకలోని వాహనాలతో చేరుకుంటారు. అప్పుడు చార్లీ అతని సహచరి అయిన ఎలిజబెత్ షాతో ఇది మానవ జాతి అభివృద్ధికి తొలిమెట్టు అని చాలా ఆసక్తితో అక్కడకు చేరుకుంటారు. ఇదంతా ప్రొమేథియస్ నౌకలోని సభ్యులందరూ కెమెరా వీక్షణతో గమనిస్తుంటారు. ఎందుకంటే పరిశోధక బృందం సూట్కు కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇక అక్కడి పరిసరాలు చాలా విచిత్రంగా భయంకరంగా ఉంటాయి. అలా ఆ క్రూ మొత్తం
లోయ లోపలికి చేరుకుంటుంది. లోయ లోపలి భాగం మొత్తం చీకటిగా ఏదో కారిడార్ లాగా ఉంటుంది. ఆ సందర్భంలో డాక్టర్ చార్లీ ఫైఫీల్డ్తో నాకు ఈ చోటు గురించి మొత్తం తెలియాలి అంటాడు. అందుకు ఫైఫీల్డ్ తన కుక్క పిల్లలను వదులుతాను అంటాడు. ఇక్కడ కుక్క పిల్లలంటే స్కాన్ చేసే 3D హాలోగ్రాఫిక్ మ్యాప్ను జనరేట్ చేసే కెమెరా డివైజెస్. అలా 3D స్కానర్స్ గుహ మొత్తాన్ని స్కాన్ చేసే సమయంలో ఫైఫీల్డ్ ప్రొమోథియస్తో వైర్లెస్లో మాట్లాడి ఈ ప్రాంతం గురించి ఒక 3D మ్యాప్ను తయారు చేయమంటాడు. ఇక ప్రొమోథియస్లో ఉండే అధునాతన టెక్నాలజీతో ఆ లోయ గుహ మొత్తాన్ని 3D వర్చువల్ మ్యాప్గా మారుస్తారు. ఇందులో నుండి ప్రొమోథియస్ ఆ గుహలో ఎటువంటి ప్రాణి ఉన్నా ఇట్టే పసిగట్టి పరిశోధక బృందానికి చేరవేస్తారు. అలా ఆ గుహలో ముందుకెళ్తున్న ఆ పరిశోధక బృందానికి అధఃపాతాళానికి చెందిన ఒక లోయ కనిపిస్తుంది. అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది సూర్యుని వేడికి మరుగుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ చార్లీ CO2 లెవెల్స్ ను చెక్ చేసి బయట వాతావరణంలో పూర్తిగా విషవాయువు ఉందని, కానీ ఈ లోయ అధఃపాతాళం వద్ద ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని, ఊపిరి పీల్చవచ్చనే విషయాన్ని గ్రహించి తన తలపై ఉన్న ఎగ్జాస్టర్ హెల్మెట్ ను తీసేస్తాడు. అప్పుడు క్రూ సిబ్బంది కొంచెం భయపడుతూనే వారి హెల్మెట్స్ ను తీసేస్తారు. ఇదే సమయంలో ప్రొమోథియస్ కూడా పరిశోధక బృందానికి చెందిన హెల్మెట్ క్యామ్స్ ను ఆఫ్ చేసి వారి సూట్ క్యామ్స్ ను ఆన్ చేసి పరీక్షిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ప్రొమోథియస్ లో ఛాన్స్ మరియు రావెళ్లు ఎప్పుడూ ఒకరిపై మరొకరు పందాలు కడుతూ ఉంటారు. పైకి శత్రువులుగా కనిపించిన కానీ నిజమైన మిత్రులు. ఈ నేపథ్యంలో గుహ లోపలికి వెళ్లే కొద్దీ -10 degrees టెంపరేచర్ ఉందని, మరి ఇక్కడ నీళ్లెందుకు గడ్డకట్టడం లేదని గమనిస్తారు పరిశోధక బృందం. డేవిడ్ మాత్రం గుహ లోపలి గోడలపై ఉన్న పచ్చని జిగురు లాంటి పదార్థాన్ని వాసన చూసి ఆశ్చర్యంగా ఉంది అంటాడు. ఇక అప్పుడు డేవిడ్ ఆ గోడపై ఉన్న సంకేతాలను సరి అయిన విధానంలో ప్రెస్ చేయడం వలన ఒక హాలోజెనిక్ 3D ఎక్స్రే కిరణాల రూపంలో కొంతమంది వారి తలకు హెల్మెట్ వైజర్ ను ధరించి ఆ గుహలో పరిగెడుతున్నట్లు, అందులో చివరి వ్యక్తి మాత్రం ఒక డోర్ వద్ద అతని తల విరిగి చనిపోయి పడినట్లు కనుగొంటారు డాక్టర్ షా మరియు చార్లీ. ఈ భయపడిన అనుభూతిని మాత్రం డేవిడ్ సరిగ్గా అవగతం చేసుకుంటాడు. అలా చార్లీ, షాలు చనిపోయి పడి ఉన్న పూర్వీకుడైన వ్యక్తి వద్దకు వచ్చి పరిశీలించి ఇక్కడ ఒక తలుపు లాంటి ప్రదేశం ఉందని, అది దీని తలను తెగ్గొట్టేసిందని ప్రొమోథియస్ తో అంటాడు చార్లీ. దీనినంతా ప్రొమోథియస్ లో నుండి విస్కస్, కెప్టెన్ జానెక్ లు గమనిస్తూ ఉంటారు. ఇక చార్లీ ఆ తలుపుపై రాసి ఉన్న లిపిని చదవమంటాడు డేవిడ్ తో. అందుకు డేవిడ్ ప్రయత్నిస్తానని చెప్పి తలుపుపై భాగంలో ఉన్న సంకేత గుర్తులను ప్రెస్ చేసి ఆ తలుపును తెరుస్తాడు. ఇదే సమయంలో ఫైఫీల్డ్ మరియు మిల్బోన్లు భయపడి అక్కడ నుండి మేము మాత్రం నౌక వద్దకు వెళ్లిపోతామని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతారు. ఈ క్రమంలో డేవిడ్ తలుపును ఓపెన్ చేయగానే ఆ విగత జీవి తల భాగం తలుపుకు లోపల వైపున ఉండడాన్ని గమనిస్తారు సైంటిఫిక్ టీం. దాని తల భాగాన్ని గమనించిన డాక్టర్ షా మరియు ఫోర్డ్లు ఇంత పురాతనమైన దానిని కనుగొనడం నిజంగా మన అదృష్టమని, దీనిని మనం తీసుకెళ్దామని ఒక బ్యాగ్ లో వేసుకోవడానికి సిద్ధపడతారు. ఇంకా ఆ గది లోపల ఒక పెద్ద తల ఆకారం ఉండడాన్ని డేవిడ్ గమనిస్తాడు. కాకపోతే ఆ ప్రాంతం మొత్తం సిలిండర్ ఆకారంలో ఉన్న వెజిల్స్ చాలా ఉంటాయి. ఇంకా అక్కడి గోడలపై విచిత్రమైన పెయింటింగ్లు ఉండడాన్ని గమనిస్తారు పరిశోధక బృందం. ఈ సమయంలో డేవిడ్ ఒక వెజెల్ ను ముట్టుకోవడానికి ప్రయత్నించగా డాక్టర్ షా వద్దని నిరాకరిస్తుంది. దయచేసి ఎవరు దేనిని తాకవద్దని షా అందరితో అంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ఆవిరి రావడాన్ని డేవిడ్ కనుగొంటాడు. చార్లీ మాత్రం పెద్ద తల ఆకారం వద్ద ఉన్న ఒక పచ్చని రాయిని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు డేవిడ్ ఒక వెజిల్ పైభాగంలో జెల్ రూపంలో కదులుతున్న కొన్ని రకాల కదలికలను గమనిస్తాడు. అంతేగాక ఆ లిక్విడ్ ను తాకి ఇది ఆర్గానిక్ అని తెలుసుకుంటాడు. మరోవైపు డాక్టర్ షా తన టార్చ్ లైట్ తో గోడలపై ఉన్న పెయింటింగ్స్ అన్ని మెల్లగా మారడాన్ని గమనించి మనం ఈ గదిలోని వాతావరణాన్ని మార్చేసినట్లున్నాం అని, అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఇదే సమయంలో బయటి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఇదంతా ప్రొమేథియస్ లో రాడార్ మ్యాప్ లో తెలుసుకొని కెప్టెన్ జానక్ కు ఒక పెద్ద సుడిగాలి మన వైపే వస్తుందని, అందులో సిలికా ఎక్కువగా ఉందని, ఆ గాలి మనకు తగిలితే ప్రమాదం అంటాడు కోపైలట్. ఇక గుహ లోపల ఆ విగత జీవి తలను ఒక బ్యాగ్ లో సర్దుకొని అక్కడ నుండి బయలుదేరే సమయానికి కెప్టెన్ జానక్ సభ్యులందరికీ విన్నపం, బయట వాతావరణ పరిస్థితులు బాగోలేవని, 200 కిలోమీటర్ల వేగంతో ఒక పెద్ద సుడిగాలి మన వైపే వస్తుందని, వెంటనే మీరు నౌకకు తిరిగి రండి అంటాడు. అందుకు డాక్టర్ షా మాకు ఇంకొంచెం సమయం కావాలి అంటుంది. కాకపోతే విస్కస్ మాత్రం మరో 15 నిమిషాలలో నౌక గేట్స్ మూసేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు మీరందరూ వచ్చేస్తారని అనుకుంటున్నాను అంటుంది. చార్లీ మాత్రం పెద్ద తల ఆకారాన్ని ఇది కూడా సమాధే అనుకుంటాను అని బయలుదేరగా
డేవిడ్ మాత్రం అక్కడ ఉన్న వెజల్ను తన బ్యాగ్లో భద్రపరుచుకొని ఇక అక్కడి నుండి అందరూ తమ తమ వాహనాల్లో నౌక వద్దకు బయలుదేరుతారు. అలా ముందు వైపు పరిశోధక బృందం వాహనాలు, వెనుక వైపు పెద్ద సుడిగాలి, ఇంకా ముందు వైపు ప్రొమోథియస్ నౌక ఉంటుంది. ఇక ఆ నౌకలోకి చేరుకునే చివరి క్షణానికి డాక్టర్ షా వెహికల్లోని ఆ విగత జీవి తల కిందకు పడిపోతుంది. అంతలో డాక్టర్ షా కూడా దానికోసం వెహికల్ నుండి దిగుతుంది. ఇక ఆ సుడిగాలి తాకిడికి గురై ఆమె నౌక ప్రక్కకు పడిపోతుంది. ఆమె కోసం చార్లీ, వారిద్దరి కోసం డేవిడ్లు కదిలి ఒకరినొకరు కలుసుకొని రోప్ సహాయంతో చివరకు ఎలాగో ఆ తలభాగంతో ప్రొమేథియస్ లోనికి చేరుకుంటారు. ఇక డాక్టర్ చార్లీ, షాలు తమను కాపాడినందుకు డేవిడ్ కు ధన్యవాదాలు చెప్తారు. ఈ క్రమంలో కెప్టెన్ జానెక్ మానిటర్లో డాక్టర్ షా, చార్లీ బృందాన్ని చూసి ఓకే ఫ్రెండ్స్, మిగతా ఫైఫీల్డ్, మిల్బోర్న్ సభ్యులేరి అని అడగగా అందుకు డాక్టర్ షా మాత్రం వారు మాకంటే ముందుగానే బయలుదేరారు కదా అని అంటుంది. ఇంకా ఫైఫీల్డ్, మిల్బోర్న్లు మాత్రం ఆ గుహలోనే చిక్కుకొని ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతూ ఉంటారు. ఈ విషయాన్నంతా కెప్టెన్ జానెక్ ప్రొమోథియస్లో నుండి గమనించి వారితో కనెక్ట్ అయ్యి బయట వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి మీరు రాత్రంతా అక్కడే జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఇంకోవైపు నౌకలో ఆ విగత జీవి తలను ల్యాబ్లో టెస్టింగ్ ఛాంబర్లో ఉంచి పరిశీలిస్తారు డాక్టర్ షా మరియు ఫోర్డ్లు. అందులో భాగంగా దానిని శుభ్రపరిచి ఆ తలకున్న వైజర్ను తీసి చూస్తారు. ఇదంతా విస్కస్, డేవిడ్, చార్లీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అప్పుడు ఆ తలను చూసి షాక్ కు గురవుతారు. ఆ తలపై కొన్ని కొత్త జీవకణాలు ఉన్నట్లు, అవి ఇప్పుడు మారిపోతున్నాయి అని గమనిస్తారు. ఈ క్రమంలో ఆ తలకు బయో ఎలక్ట్రిసిటీ ఇచ్చి దాని నర్వస్ సిస్టమ్ వర్క్ చేసేటట్లు చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా కొంచెంగా ఎలక్ట్రిసిటీని పెంచుతూ పోతారు. చివరికి 50 యాంప్స్ వద్ద సెట్ చేస్తారు. ఇక అంతలో ఆ తలభాగం నుండి నల్లని స్రావాలు బయటికి రావడాన్ని గమనించి ఎలక్ట్రిసిటీని తగ్గించమంటుంది డాక్టర్ షా. కాకపోతే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడం వలన ఆ తల నుండి విపరీతమైన దుర్వాసన రావడం చేత డేవిడ్ ను టెస్టింగ్ ఛాంబర్ డోర్ ను క్లోజ్ చేసేయమంటుంది డాక్టర్ షా. చివరికి ఆ టెస్టింగ్ ఛాంబర్ లోనే ఆ తల ఒక్కసారిగా ముక్కలుగా పేలిపోతుంది. ఆ సమయంలో డేవిడ్ మాత్రం వీటిని అంతం చేయలేము అంటాడు. తర్వాత న్యూరోవిజన్లో డేవిడ్ వేలాండర్తో ఇలా మాట్లాడుతాడు. ఈసారి కొంచెం ఎలక్ట్రిసిటీ ఎక్కువైంది, మరోసారి ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడ నుండి వస్తుండగా అప్పటికే అదంతా గమనించిన విస్కస్ నీతో మాట్లాడింది ఎవరు, ఏం చెప్పారు అని గట్టిగా నిలదీయడంతో అందుకు డేవిడ్ ప్రయత్నించండి అని వేలాండ్ చెప్పారని అంటాడు. ఆ తర్వాత ల్యాబ్లో డాక్టర్ షా మరియు ఫోర్డ్లు తల భాగంలోని డిఎన్ఏను పరీక్షించి చూస్తారు. దాని శాంపిల్ డిఎన్ఏ మరియు మనిషి డిఎన్ఏ మ్యాచ్ అవుతాయి. అప్పుడు వారు మన పూర్వీకులు అంటుంది డాక్టర్ షా ఎలిజబెత్. అసలు వీళ్ళని చంపింది ఎవరు అని అంటూ ఉండగా అంతలోనే మరోపక్క ఎవరికీ తెలియకుండా గుహలోని వెజల్ని తీసుకొచ్చిన డేవిడ్ అందులో ఉన్న 4 క్యాప్సూల్స్ లో ఒక క్యాప్సూల్ ను వేరు చేసి అందులో నుండి ఒక భయంకరమైన ప్రాణికి సంబంధించిన జన్యు పదార్థాన్ని గుర్తించి మహావృక్షానికి చిన్న విత్తనమే మూలధనం అంటాడు. ఈ క్రమంలో ఆ జన్యు పదార్థాన్ని తన వేలి ద్వారా డ్రింక్ రూపంలో వైన్ గ్లాస్ ద్వారా డాక్టర్ చార్లీకు ఇచ్చి త్రాగిస్తాడు డేవిడ్. అందుకే ఈ కథలో డేవిడ్ను సూత్రధారి అన్నాను. ఇక గుహలో చిక్కుకుపోయిన ఫైఫీల్డ్ మరియు మిల్బోర్న్లు అక్కడ పూర్వీకుల శవాల గుట్టను చూస్తారు. అంతలో ప్రొమోథియస్లో కెప్టెన్ జానెక్ ఆ గుహ 3D మ్యాప్లో ఏదో రెడ్ కలర్లో జీవం అక్కడ కదలాడుతుందని గమనించి ఫైఫీల్డ్ మరియు మిల్బోర్న్లను హెచ్చరిస్తాడు. అప్పుడు జానెక్ సెన్సార్ రీడింగ్లో మీరున్న చోటికి పడమటి వైపున ఏదో ఒక జీవం ఉంది అని సూచిస్తాడు. దాంతో భయపడిన ఫైఫీల్డ్ జానెక్తో అది కదులుతుందా అని అడగగా దానికి జానెక్ ఒక్క నిమిషం అంటూనే ఉంటాడు. అంతలోనే అది మాయమవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు జానెక్. ఇక ఆ సమయంలో మిల్బోర్న్ మనం తూర్పు దిశగా వెళ్దాము అంటాడు. ఫైఫీల్డ్ కు మాత్రం మనసులో భయంగానే ఉంటుంది. తరువాత డాక్టర్ షా తన గదిలోని మానిటర్లో గుహలో కనిపించిన సబ్జెక్ట్ యొక్క శాంపిల్ను హోలోగ్రాఫిక్ మ్యాపింగ్ రూపంలో పరిశీలిస్తూ డాక్టర్ చార్లీతో సంభాషిస్తూ ఉంటుంది. అంతలో చార్లీ అలా ఫోన్లో సంభాషిస్తూనే డాక్టర్ షా గదిలోకి వస్తాడు. అప్పుడు చార్లీ ప్రపంచ చరిత్రలోనే మానవుడు కనిపెట్టిన గొప్ప అద్భుతమే ఈ సబ్జెక్ట్ యొక్క శాంపిల్ అంటాడు. దానికి డాక్టర్ ఎలిజబెత్ కూడా ఒక స్లైడ్ ప్రొజెక్షన్లో మన డిఎన్ఏతో పోల్చితే వారి డిఎన్ఏ చాలా పురాతనమైనదిగా ఉన్నదని, కాబట్టి ఇంజనీర్లే మన పూర్వీకులని, ఇది నిజంగా గొప్ప అద్భుతం అని మనం సాధించాం అంటుంది. కానీ నేను ఎప్పటికీ ఎవరికి జన్మనివ్వలేను, నేనెప్పటికీ ఒక కొత్త ప్రాణిని సృష్టించలేను కదా అంటూ కన్నీటి పర్యంతమైనప్పుడు ఆమెను డాక్టర్ చార్లీ ఓదార్చుతూ ఒకరిపై మరొకరు పడి
కాసేపు శృంగారంలో పాల్గొంటారు. ఇక్కడ చిన్న విషయం గమనించాల్సింది ఏందంటే డేవిడ్ చేసిన పనికి ఆ గ్రహంలోని ప్రాణి జన్యు పదార్థం డాక్టర్ చార్లీలో ఉండడం వలన తద్వారా శృంగారం ద్వారా ఇప్పుడు అది చార్లీ నుండి షా బాడీలోకి ఇంజెక్ట్ చేయబడినది. వారిద్దరికి పాపం ఈ విషయం తెలియదు. ఆ తర్వాత గుహలో చిక్కుకుపోయిన ఫైఫీల్డ్ మరియు మిల్బోన్లు వెజల్స్ ఉండే గది దగ్గరకు వస్తారు. ఈ క్రమంలో అక్కడ ద్రవ రూపంలో కదలాడే ఏదో ఒక ప్రాణి కనిపిస్తుంది. దానిని చూసి కంగు తిన్న వీరిద్దరూ ఆ తర్వాత మిల్బోన్ మాత్రం ఆ ప్రాణి దగ్గరకు వెళ్ళి సరదాగా మాట్లాడుతుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో ఆ ప్రాణి అతని చేతిని పట్టుకుని దాడి చేస్తుంది. ఆ దెబ్బకు చేయి సైతం విరిగిపోయి అరుస్తున్న మిల్బోన్ను కాపాడేందుకు ఫైఫీల్డ్ దగ్గరకు వచ్చి ఆ పాము లాంటి జీవిని ఒక కత్తితో సగానికి నరికేస్తాడు. ఇక అంతే, దానిలో నుండి జీవ పదార్థం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. అంతలోనే అది తెగిన ప్రదేశం నుండి మరలా దాని తల తయారు చేయబడి మిల్బోను వదలకుండా దాడి చేస్తుంది. ఈ క్రమంలో అది నరకబడినప్పుడు అందులో నుండి వచ్చిన జీవ పదార్థం ఒక యాసిడ్. ఆ కారణంగా అతని శరీరం చేతులు మొత్తం కాలిపోయి ఆ జీవి అతని సూట్ గుండా శరీరంలోకి దూరి చివరకు అతని నోటిలోనికి దూరిపోతుంది. దీంతో మిల్బోన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఈ సీన్ మాత్రం సినిమాలో ఒక పెద్ద హైలైట్. దానిని బట్టి అది ఒక ఏలియన్ అని దీంతో అందరికీ అర్థమవుతుంది. ఆ యాసిడ్ కాస్త ఫైఫీల్డ్ సూట్ హెల్మెట్ పై పడి అది సైతం కరిగిపోతుంది. ఇక అతను కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారేసరికి డాక్టర్ ఎలిజబెత్ మరియు చార్లీలు బెడ్ పై నుండి లేచి, చార్లీ మాత్రం ఏదో తనకు అయినట్లు అద్దం ముందు నిలబడి తన చేతి వేలి ఉంగరాన్ని ఆ టేబుల్ పై పెట్టి అద్దంలో సూటిగా తన కళ్ళ ప్రతిబింబాన్ని తీక్షణంగా చూస్తున్నప్పుడు అతని నల్లని కనుగుడ్డులో నుండి ఏవో నులిపురుగులు మాదిరివి అతనికి కనిపిస్తాయి. అంతలోనే కెప్టెన్ జానెక్ డాక్టర్ షాకి కాల్ చేస్తాడు. ఆ ఫైఫీల్డ్ మిల్బోన్లు కనిపించడం లేదని, రాత్రంతా వారు నాతో 3D హోలోగ్రాఫిక్ మ్యాప్లో కనిపిస్తున్నారని, కానీ మార్నింగ్ అయ్యేసరికి మ్యాప్లో కనబడడం లేదని అంటాడు. ఇక అక్కడి నుండి వారిద్దరిని కనిపెట్టేందుకు కెప్టెన్ జానెక్తో సహా అందరూ ఆ గుహలోకి వెళ్తారు. ఒక్క విస్కర్స్, డేవిడ్ మరియు కో పైలట్ రావెన్లు తప్ప. అలా ఆ సిబ్బంది మొత్తం ఆ గుహలోకి వెళ్తారు. ఇంకో పక్క డేవిడ్ మాత్రం ఒంటరిగా వేరే వాహనంలో గుహలోకి వస్తాడు. ఇతనిని మాత్రం విస్కర్స్ ప్రత్యేకంగా ప్రొమోథియస్ నుండి గమనిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో డేవిడ్ ఆ గుహలో ఒక ప్రత్యేక గదికి చేరుకుంటాడు. అక్కడ 3D రాడార్ మ్యాపింగ్ కెమెరా అలా గాలిలో ఆగి ఉంటుంది. అంతలో డేవిడ్ ఆ గది తలుపును తెరవగానే ఆ కెమెరా ఆ గది మొత్తాన్ని హోలోగ్రాఫిక్ మ్యాపింగ్ చేస్తుంది. ఇక ఆ గదిలో కొన్ని వేల సంఖ్యలో ఏలియన్స్ జన్యు పదార్థంతో కూడిన వెజల్స్ ఉంటాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఇంకో గది ఉంటుంది. అది కూడా తెరవగానే 3D కెమెరా లోపలికి వెళ్లి స్కాన్ చేసి అక్కడ నుండి రిటర్న్ అయిపోతుంది. కాకపోతే డేవిడ్ తన సూట్ కెమెరాను కట్ చేయడం వల్ల విస్కస్ కు కనపడకుండా చేస్తాడు. ఇక్కడ పూర్వీకులు అనబడే ఇంజనీర్స్ ఆ రోజుల్లో నిర్మించిన టెక్నాలజీతో ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి ప్రయాణించే సాంకేతిక విధానాన్ని డేవిడ్ గమనిస్తాడు అతని పాస్ట్ వీవింగ్ సెన్స్ తో. ఈ క్రమంలో ఇప్పటికీ అక్కడ సుదీర్ఘ నిద్రలో ఒక ఇంజనీర్ ను ఒక స్లీపింగ్ ఛాంబర్ లో కనిపెడతాడు డేవిడ్. ఇదంతా డేవిడ్ చనిపోయాడనుకున్న పీటర్ విలెన్ కోసం చేస్తుంటాడు. మరోపక్క గుహలో మిల్బోన్ మృతదేహం కనిపించడం, అతని దేహం నుండి ఏలియన్ అక్కడే ఉన్న ద్రవంలోకి జారుకోవడాన్ని ఆ టీం గమనిస్తుంది. చార్లీకు కూడా ఒంట్లో బాగాలేకుండా వచ్చేసరికి ఆ టీం మొత్తం అక్కడి నుండి బయలుదేరి ప్రొమెథియస్ నౌక దగ్గరకు చేరుకుంటుంది. కానీ విస్కస్ మాత్రం చార్లీని నౌకలోనికి అనుమతించదు. చార్లీకేమో అతని శరీరం మొత్తం ఏలియన్ వలె మారిపోతూ ఉంటుంది. చివరికి విస్కస్ దగ్గరికి వెళ్లి తనను కాల్ చేయమంటాడు చార్లీ. ఇంకో పక్క డాక్టర్ ఎలిజబెత్ షా అతనిని చంపవద్దని, తనను మెడికల్ రూమ్ లోకి తీసుకెళ్లాలని విస్కస్ ను బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరికి విస్కస్ వికృతంగా మారుతున్న చార్లీని అక్కడికక్కడే తన చేతిలోని ఫైర్ ఎగ్జాస్టర్ తో కాల్చి చంపేస్తుంది. ఇక ఆ తర్వాత టెస్టింగ్ ఛాంబర్ లో ఉన్న స్పృహలేని డాక్టర్ షా వద్దకు డేవిడ్ వచ్చి ఆమె మెడలోని జీసస్ సిలువ ఉన్న చైన్ ను తీయబోతాడు. వెంటనే నిద్ర నుండి తేరుకున్న డాక్టర్ షా, మనం వెంటనే అక్కడికి వెళ్లి వచ్చిన వారికి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది అంటుంది. అందుకు డేవిడ్ కూడా అలాగే చేద్దాం అని, మీ చైన్ కూడా తీసేస్తాను, దానికి కూడా ఇన్ఫెక్షన్ ఉంటుందని దానిని తీసి పక్కన పెడతాడు డేవిడ్. ఇక ల్యాబ్ టెస్టింగ్ ఛాంబర్ లో ఉన్న డాక్టర్ షాను డేవిడ్ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. మీరు మరియు చార్లీ శారీరకంగా ఎప్పుడు కలిశారు? నాకు మీ గురించి అంతా తెలుసు అంటాడు. అంతలో పక్కనే ఉన్న ఈసీజీ ఎక్స్రే మానిటర్ లో డాక్టర్ షా యొక్క కడుపులోని పిండాన్ని గమనిస్తాడు డేవిడ్. అది చాలా వేగంగా ఎదుగుతూ ఉంటుంది. ఇక డేవిడ్, మీరు 3 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నారు అంటాడు. వాట్ అంటుంది డాక్టర్ షా. అవును, మీకు 3 నెలలు నిండాయి.
అంటాడు డేవిడ్. దానికి డాక్టర్ షా, నేను అసలు గర్భవతిని కాలేను, పైగా నేను చార్లీ కలిసి కూడా ఒక్కరోజు, అందులోనే నాకు 3వ నెల ప్రెగ్నెన్సీ ఏంటి, నేను నమ్మలేకున్నా అని అంటుంది డాక్టర్ ఎలిజబెత్ షా. దాంతో డాక్టర్ షా, నాకు అబార్షన్ వెంటనే చేయండి అంటుంది డేవిడ్ తో. అందుకు డేవిడ్, సారీ మేడం, అది సాధ్యం కాదు, అలా చేసేవారు ఈ ప్రొమెథియస్ నౌకలో ఎవరూ లేరు అంటాడు. కాకపోతే మీరు భూమిపై చేరుకున్న తర్వాత దానిని అబార్షన్ చేసి తీసేస్తాం, అంతవరకు మీరు ఈ క్రయోసిస్ లో ఉండడమే ఉత్తమం అంటాడు డేవిడ్. వద్దు వద్దు, నాకు గర్భస్రావం చేయండి అంటూ కడుపు నొప్పితో బాధపడుతున్న డాక్టర్ షాకు మత్తునిచ్చి టెస్టింగ్ ల్యాబ్ ఛాంబర్ లో పడుకోబెడతాడు డేవిడ్. కాసేపటి తర్వాత డాక్టర్ ఫోర్డ్ డాక్టర్ ఎలిజబెత్ షా వద్దకు వచ్చి, మీకు క్రయోడెక్ సూట్ ఇవ్వడానికి వచ్చాము అంటూ మత్తులో ఉన్న డాక్టర్ షాను లేపబోగా ఆమె లేవదు. అంతలో డాక్టర్ ఫోర్డ్ షాను గమనించి, ఆమె మత్తులో ఉంది, మీరు కానివ్వండి అంటూ డాక్టర్ షాను చంపబోగా ఆమె అక్కడి నుండి తప్పించుకుంటుంది. అలా డాక్టర్ షా కడుపు నొప్పితో బాధపడుతూనే చివరకు పాలిన్ మెట్పాల్ ఛాంబర్లోకి చేరుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే మెట్పాల్ ఛాంబర్ లో సిజేరియన్ చేయించుకోవడానికి సిద్ధపడుతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ అయితే సిజేరియన్ ఆపరేషన్ ను కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. వెంటనే డాక్టర్ షా నోట్లో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆ మెడికల్ ఛాంబర్ లో పడుకుంటుంది. కానీ ఆమె కడుపులో మాత్రం ఏలియన్ తెగ హింసిస్తూ ఉంటుంది. ఇక మెట్పాల్ ఇన్స్ట్రుమెంట్ ఆమె శరీరాన్ని స్కాన్ చేసి ఆమె కడుపును కోసి చివరకు ఆ ఏలియన్ ను మెషిన్ హ్యాంగర్స్ తో బయటకు తీసేస్తుంది. చివరకు ఆ ఆపరేషన్ ఛాంబర్ నుండి బయటకు వచ్చేసిన డాక్టర్ షా దానిని క్లోజ్ చేసి యాంటీ కంటామినేటెడ్ సొల్యూషన్ ను రిలీజ్ చేస్తుంది. అలా ఆ ఏలియన్ బేబీ మైకంలోకి వెళ్ళిపోతుంది ఆ మెడికల్ ఛాంబర్ లో. ఇక ఆ సందర్భంలో కెప్టెన్ జానెక్ స్పేస్ షిప్ మానిటర్ లో 5 ఫీల్డ్ మానిటర్ నుండి సిగ్నల్ వచ్చిందని, అది ప్రొమెథియస్ బయట నుండే వస్తుందని తన అసిస్టెంట్ తో చెప్తాడు. అంతలో నౌక సిబ్బంది గేట్ తెరిచి చూడగా ఏలియన్ గా మారిన 5 ఫీల్డ్ అక్కడ ఉంటాడు. వెంటనే అతను సిబ్బందిపై దాడి చేసి 2-3 చంపేస్తాడు. చివరికి కెప్టెన్ జానెక్ ఆధ్వర్యంలో 5 ఫీల్డ్ ను కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత సిజేరియన్ చేయించుకుని అవస్థలు పడుతున్న డాక్టర్ షా చివరకు ఆ నౌకలో ఉన్న రహస్యపు గదికి చేరుకుంటుంది. అక్కడ మూవీ మొదట్లో కనిపించిన పీటర్ వీలేన్ అక్కడ ఉండడాన్ని చూసి షాక్ కు గురవుతుంది డాక్టర్ షా. అప్పుడు పీటర్ వీలేన్ షాతో, మన సృష్టికర్తను నువ్వు కనిపెట్టాక ఒక్కసారి చూసి చనిపోదామని ఎదురు చూస్తున్నా అంటాడు. దానికి డాక్టర్ షా, ఇంజనీర్స్ అందరూ చనిపోయారు కదా అంటే, డేవిడ్ మాత్రం ఒక ఇంజనీర్ ఇంకా బ్రతికే ఉన్నాడంటాడు. ఇక అక్కడి నుండి పీటర్ వీలేన్, షా, డేవిడ్ మరికొంతమంది సిబ్బంది ఆ బ్రతికున్న ఇంజనీర్ను చూడడానికి వెళ్తారు. కానీ కెప్టెన్ జానెక్, అతని అసిస్టెంట్లు విస్కస్ మాత్రం నౌక నుండే ఏం జరుగుతుందో గమనిస్తారు. డాక్టర్ షా మాత్రం బయలుదేరే ముందు చార్లీ వదిలిన చేతి వేలి రింగును ధరించి ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళిన వారికి వేల సంఖ్యలో ఏలియన్ జన్యు పదార్థంతో నిండిన వెజల్స్ కనిపిస్తాయి. ఇదంతా కెప్టెన్ జానెక్ నౌక నుండి గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది వారికి అసలు విషయం. అది ఒక గుహ కాదని, అది ఏలియన్ స్పేస్ షిప్ అని, ఆ ఇంజనీర్ల నౌక అని తెలుస్తుంది. ఇక డేవిడ్ మాత్రం నేరుగా ఏలియన్ స్పేస్ షిప్లోని స్లీపింగ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లి అందులోని ఇంజనీర్ని నిద్రలేపుతాడు. అంతలో ఆ ఇంజనీర్ నిద్రలో నుండి మేల్కొని పైకి లేచి నిలబడతాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్. పూర్వీకులైన ఆ ఇంజనీర్స్ సగటు మనిషి ఎత్తు కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఆ ఇంజనీర్స్ 9 నుండి 12 అడుగుల ఎత్తు ఉంటారు అని అర్థం. ఇక అలా లేచి నిలబడిన ఇంజనీర్తో డేవిడ్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఇంజనీర్ మాత్రం మొత్తం విని డేవిడ్ మెడ విరిచేసి అక్కడున్న వారందరినీ కొట్టి చంపేస్తాడు. అది చూసిన డాక్టర్ షా మాత్రం అక్కడి నుండి పారిపోతుంది. ఇదంతా జానెక్, విస్కస్, ప్రొమెథియస్ నుండి గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలో డేవిడ్ మాత్రం విరిగిన తలతోనే మాట్లాడుతుంటాడు. చనిపోయిన పీటర్ వీలెన్ను చూసిన విస్కస్, మనం ఇక్కడ నుండి భూమికి బయలుదేరడమే మంచిది అంటుంది. మరోపక్క సుదీర్ఘ నిద్ర నుండి మేల్కొన్న ఆ ఇంజనీర్ తన పురాతన సాంకేతికతను ఉపయోగించి వారి ఏలియన్ స్పేస్ షిప్ను ఆ నక్షత్ర మండలం నుండి భూమికి తీసుకెళ్లి మానవాళిని నాశనం చేయాలని చూస్తుంటాడు. దాంతో కంగుతిన్న కెప్టెన్ జానెక్ మరియు అతని అసిస్టెంట్లు విస్కస్ను లైఫ్ బోట్ నుండి బయటకు పంపి ఎగరబోతున్న ఆ ఏలియన్ స్పేస్ షిప్ను ప్రొమెథియస్ నౌకతో ఢీకొట్టి పడవేస్తారు. ఈ క్రమంలో అందరూ చనిపోగా మిగిలినది డాక్టర్ షా, విస్కస్ మరియు హ్యూమన్ రోబోట్ అయిన విరిగిన తలతో ఉన్న డేవిడ్. అలా ఆ ఏలియన్ స్పేస్ షిప్ పడిపోయే క్రమంలో చివరిగా విస్కస్ కూడా చనిపోవడంతో మిగిలిన డాక్టర్ షా సూట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో దగ్గరలోనే ఉన్న ప్రొమెథియస్ లైఫ్ బోట్ ఛాంబర్లోకి వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ను సరిచేసుకుంటుంది. ఈ సమయంలోనే ఆమె మెడికల్ గదిలో శబ్దాలు వింటుంది. అందులో చూడగా ఆమె కడుపు నుండి బయటకు వచ్చిన ఏలియన్ చాలా పెద్దదిగా మారి
ఆ గది నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో డేవిడ్ షాతో మాట్లాడుతాడు. నువ్వు ఆ ప్రొమేథియస్ నౌక గది నుండి బయటకు వచ్చేయి, లేదంటే వాడొచ్చేస్తాడు అంటాడు. అంతలోనే ఆ ఇంజనీర్ వచ్చి డాక్టర్ షా ఎలిజబెత్ మీద దాడి చేస్తాడు. వెంటనే తేరుకున్న ఆమె ఆ మెడికల్ గది తలుపులు తీయగానే అందులో ఉన్న ఏలియన్ ఆ ఇంజనీర్ను పట్టుకొని అతని నోట్లోకి దూరి చంపేస్తుంది. ఇక అక్కడి నుండి తప్పించుకున్న డాక్టర్ షా తన జీసస్ శిలువ కలిగిన చైన్తో విరిగిన తలతో ఉన్న డేవిడ్ను తీసుకొని ఆ ఇంజనీర్స్ వచ్చిన గ్రహానికి నన్ను తీసుకెళ్ళు అంటుంది డేవిడ్తో. కారణం, ఆ ప్రదేశంలో ఇంకా చాలా ఏలియన్ స్పేస్ షిప్స్ ఉండడం, వాటిని నడపడం డేవిడ్కు తెలిసి ఉండడం వలన. అలా డేవిడ్ మరియు డాక్టర్ ఎలిజబెత్ షాలు ఆ ఏలియన్స్ వచ్చిన గ్రహానికి బయలుదేరుతారు. అందువలన ఈ మూవీలో ఒకరు ప్రధాన పాత్రధారి, మరొకరు సూత్రధారి అన్నాను. ఇక ఆ ఏలియన్ ఇంజనీర్ కడుపులో నుండి కొత్త రూపాన్ని సంతరించుకుని బయటకు వస్తుంది. దీంతో ఈ ప్రొమేథియస్ మూవీ ఎండ్ కార్డ్ పడుతుంది. అందరికీ ఈ మూవీ సైంటిఫిక్ హారర్ జానర్లో ఉండి బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. దానికోసం నెక్స్ట్ వీడియోలో మీతో కలుసుకుంటాను. ఇంకా మంచి మంచి హాలీవుడ్ మూవీస్ కోసం మా ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, మీ ఎక్స్ప్లెయిన్ మూవీస్ ఇన్ తెలుగు.